జాతీయ రాష్ట్ర స్థాయి విద్యా విజయాలలో శ్రీ సరస్వతి అన్నింటా అగ్రస్థానం. విజ్ఞులైన తల్లిదండ్రులారా సరైన నిర్ణయం తీసుకోండి. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా మాది. శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు. చైర్మన్ ఏవి రమణారెడ్డి గారు, డైరెక్టర్స్ ఏ గణేష్ రెడ్డి గారు, ఏజీ శంకర్ రెడ్డి గారు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి 9176162696 మరియు 8143668888. వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2025 విద్యా సంవత్సరం పరీక్షా ఫలితాలు విడుదలవుతున్నాయి. ఈ విడుదల సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి, పేరెంట్స్ కి, ఈ ఫలితాలు సాధించిన స్టూడెంట్స్ కి, డైరెక్టర్స్ కి, ప్రిన్సిపాల్స్ కి, డీన్స్ కి, ఫ్యాకల్టీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైనాయి. ఈ ఇంటర్మీడియట్ ఫలితాల్లో సరస్వతి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఎక్కువ మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించడం జరిగింది. గతంలో కంటే కూడా ఈసారి ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ స్టేట్ ర్యాంక్స్ సాధించడం జరిగింది. మరి ఈ రోజు విడుదలైన ఫలితాల్లో జూనియర్ ఇంటర్లో 470కి 467 మార్కులు 7 విద్యార్థులు సాధించి మరి 7 విద్యార్థులు స్టేట్ టాపర్స్ గా నిలవడం జరిగింది. వాళ్ళు డి అశ్విత, నాగ సత్య భవిశ్రీ, అశ్విని, ఎన్ మహేశ్వరి, ఈ చంద్రలేఖ, తిరుమల చౌదరి, యువరాజు. వీళ్ళు కాగా బైపీసీలో కూడా 455కి 452 మార్కులు, 451 మార్కులు ఇద్దరు విద్యార్థులు సాధించడం జరిగింది. వైష్ణవి 452 మార్కులు సాధించగా ఫాజియా సుల్తానా 451 మార్కులు, మరి మామిడి వెంకటశ్రావ్య 451 మార్కులు, మామిడి 451 మార్కులు సాధించడం జరిగింది. అట్లానే కాకుండా ఎంఈసీలో కూడా 500కి 490 మార్కులతోటి ఫాజియా సుల్తానా అనే అమ్మాయి స్టేట్ టాపర్ గా వెళ్ళడం జరిగింది. అట్లానే సిఈసీలో కూడా 500కి 485 మార్కులతోటి సాయి శాస్త్ర స్టేట్ టాపర్ గా వెళ్ళడం జరిగింది. సీనియర్ ఇంటర్లో కూడా 1000కి 991 మార్కులు 5 విద్యార్థులు సాధించగా వారిలో 4 విద్యార్థులు మరి ఎంపీసీ విద్యార్థులు కాగా 1 విద్యార్థి బైపీసీ విద్యార్థి సాధించారు. వారిలో ఎంపీసీ విద్యార్థులు అంజనీయ రేవంత్, అబ్దుల్ జబీర్, బాల వైష్ణవి, చైర్మన్ అనే 4 విద్యార్థులు మరి 1000కి 991 మార్కులు స్టేట్ టాపర్ గా నిలిచారు. మరి కాగర్మి అనే అమ్మాయి 1000కి 991 మార్కులతోటి బైపీసీలో టాపర్ గా నిలవడం జరిగింది. అంతేకాకుండా మరి ఈ ఫలితాల్లో ఎవరు ఊహించిన విధంగా అనేక మంది విద్యార్థులు 98% పైగా సాధించడం జరిగింది. మరి 470కి 467 మార్కులు 7 విద్యార్థులు సాధించగా 466 మార్కులు 24 మంది విద్యార్థులు, 460 మార్కులు 296 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. అట్లానే జూనియర్ బైపీసీలో కూడా 452కి 452 మార్కులు 1 విద్యార్థి, మరి 450 పైన 5 విద్యార్థులు,
440 పైన 30 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. అట్లానే సీనియర్ లో కూడా 1000 కి 991 మార్కులు 5 విద్యార్థులు, 990 పైన 16 మంది విద్యార్థులు, అంటే 99% అంటే 99% సాధించినట్టు లెక్క. మరి 980 పైన 191 మంది విద్యార్థులు, అంటే 98% 191 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. మరి ఈ ఫలితాలే కాకుండా మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఈ విధంగా మనము మరి ఆల్ ఇండియా స్థాయిలో కూడా మనం ర్యాంకులు సాధించడం జరిగింది. మరి లాస్ట్ ఇయర్ మనకి జేఈఈ మెయిన్స్ లో 99.76% తోటి స్టేట్ ఆల్ ఇండియా టాపర్ గా నిలిచి సీఎం గారి దగ్గర మనం అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అట్లాగే ఇప్పటి వరకు మనకి జేఈఈ మెయిన్స్ లో కానీ, ట్రిపుల్ కానీ, ఎన్ఐటీలో వచ్చిన సీట్లు, ఐఐటీలో 2 సీట్లు వస్తే, ట్రిపుల్ 8 సీట్లు వచ్చాయి, ఎన్ఐటీలో 14 సీట్లు సాధించడం జరిగింది. అట్లాగే ఎంసెట్ లో కూడా 1000 లోపు 11 మంది విద్యార్థులు, మరి 10,000 లోపు 231 మంది విద్యార్థులు మరి స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది. మరి ఇంతమంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు అంటే ఇక్కడ జరుగుతున్న విద్యా విధానంలో గాని, లేకపోతే డైరెక్టర్ తీసుకున్న కేర్ గాని, మరి ఇవన్నీ మరి చాలా కేర్ తీసుకోవడం వల్ల ఈ ఫలితాలు వచ్చాయని నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ అందరూ కూడా చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ నుంచి, లేదంటే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్, వీళ్ళకి ఏ మాత్రం కూడా కాంపిటేటివ్ లో కానీ, లేకపోతే ఐఐటి ఫౌండేషన్ కానీ లేని స్టూడెంట్స్, వీళ్ళకి ఐఐటి అంటే ఏంటి, ఐఐటి చదివితే వాళ్ళ స్థాయి ఏ విధంగా ఉంటుందో అనే దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మరి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ డైరెక్టర్స్ ఇద్దరు కూడా మరి ఐఐటి గురించి వాళ్ళకి తెలియజేసి దాంట్లో ఆసక్తి కలిగే విధంగా వాళ్ళకి చెప్పి మరి వాళ్ళకి బేసిక్ నుంచి అంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళకి ఐఐటి ఫౌండేషన్ లో వేసుకుంటూ స్టూడెంట్స్ లో మరి ఇంటర్మీడియట్ సిలబస్, ఐఐటి సిలబస్ కంప్లీట్ చేసుకుని మరి సాధారణ విద్యార్థులతోటి ఎలాంటి ఆల్ ఇండియా స్థాయి ర్యాంకులు, స్టేట్ ర్యాంకులు సాధించడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణము మరి కేవలం స్టడీ అవర్స్ లో కూడా మరి డైరెక్టర్స్ ఇద్దరు స్టూడెంట్స్ చేసి మీకు తెలియకపోవచ్చు. మరి డైరెక్టర్స్ ఇద్దరు నైట్ 10 దాకా కూడా స్టడీ అవర్స్ లో ఉండి ఎవరెవరు ఎట్లా చదువుతున్నారు ఏంటి, మరి ప్లాంటేషన్ జరిగినప్పుడు కూడా వాళ్ళ పేపర్లు మొత్తం తెప్పించుకొని ప్రతి పేపర్ కూడా చెక్ చేసి వాళ్ళలో ఉండే లోటుపాట్లు తెలియజేయడం వల్లే ఎంతమంది విద్యార్థులకి మంచి మార్కులు వచ్చాయని నేను తెలియజేస్తున్నాను. మరి మా డైరెక్టర్స్ తో పాటు ప్రిన్సిపాల్స్ కానీ, డీన్స్ కానీ కూడా మరి ప్రతి స్టూడెంట్ మీద కూడా స్పెషల్ కేర్ ఉండటం వల్లే మరి కొన్ని వందల మంది స్టూడెంట్స్ మంచి పర్సెంటేజ్ సాధించడం జరిగింది. మా ఆలోచన ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటది. ఏంటంటే ఎవరికో ఒకరికో ఇద్దరికో మార్కులు వచ్చి ఇద్దరు పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అయితే కాదు. మరి మన దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ పేరెంట్ కూడా మరి మా వాడికి స్థాయికి మించి మంచి మార్కులు వచ్చాయి అని హ్యాపీగా ఫీల్ అయినప్పుడే సంస్థ అభివృద్ధి చెందుతుందని నమ్మిన వాళ్ళం. కాబట్టి ప్రతి స్టూడెంట్ మీద కూడా స్పెషల్ కేర్ తీసుకొని మరి మంచి ఫలితాలు సాధించడం జరిగింది. అట్లానే మరి రాబోయే జేఈఈ మెయిన్స్ లో కూడా మన మంచి పర్సెంటేజ్ వచ్చింది, మీరు అందరికి కూడా తెలుసు. అట్లానే మనం రాసిన సెషన్స్ 2 లో కూడా చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ కి మంచి మార్క్స్ వచ్చాయి. అవి 2-3 రోజుల్లో మనకు ఫలితాలు రాబోతున్నాయి. వీటిలో కూడా లాస్ట్ ఇయర్ కంటే కూడా మరి జేఈఈ మెయిన్స్ లో మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి గతంలో కంటే కూడా మరి జేఈఈ మెయిన్స్ కానీ, ఐఐటి కానీ, నీట్ లో కానీ, మరి ఎన్ఐటీలో కానీ ఇంకా ఎక్కువ సీట్లు తెచ్చుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మా పాత్రికేయ మిత్రులకి, మరి పేరెంట్స్ కి, మరి మమ్మల్ని అన్ని విధాలుగా ఆదరిస్తున్నటువంటి స్కూల్ యాజమాన్యాలకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, ముఖ్యంగా మా సబ్జెక్టు ఫ్యాకల్టీకి, డీన్స్ కి, ప్రిన్సిపాల్స్ కి, మా డైరెక్టర్స్ అందరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గుడ్ ఈవినింగ్, నా పేరు వి మహేశ్వరి. నేను పొదిలి నుంచి వచ్చాను. 10th ఒంగోలు అపెక్స్ లో చదివాను. ఇప్పుడు ప్రస్తుతం రిలీజ్ అయిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ లో నాకు 470కి 467 వచ్చాయి. ఈ మార్క్స్ రావడానికి షెడ్యూల్ నాకు సహకరించిన మా చైర్మన్ సార్స్, మా డైరెక్టర్ సార్స్ అండ్ ఫ్యాకల్టీకి ప్రత్యేక అభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ మార్క్స్ రావడానికి మంచి షెడ్యూల్స్ వేయటం, మేము ఎప్పుడైనా ప్రీ ఫైనల్స్ లో మార్క్స్ తగ్గినప్పుడు, లోగా ఫీల్ అయినప్పుడు మా డీన్ సర్స్ గానీ, వీపీ మేడమ్స్ గానీ మమ్మల్ని సొంత కూతురు లాగా మోటివేట్ చేసి మేము ఉన్నామని ధైర్యాన్ని ఇచ్చారు. SSJC అంటే ఓట్ కాదు, ఇట్స్ ఏ బ్రాండ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అన్ SSJCer. ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళు ఇచ్చిన హాలిడేస్ లో నేనైతే కష్టపడలేదు.
అంతకుముందు ఏ క్వశ్చన్ చూసినా చదివే క్వశ్చన్ లాగా ఉండేది. కాబట్టి బుక్ చూసి బోర్ పెట్టింది చెప్పాలంటే. ఎగ్జామ్స్ కి ఫిజిక్స్ కి కెమిస్ట్రీకి ఏదో వారం రోజులు ఖాళీలు వచ్చాయి. ప్రతిరోజు పొద్దున్నే స్టడీ హాల్ లో కూర్చోబెట్టారు. నేను స్కూల్లో 582 మార్క్స్ సంపాదించి సరస్వతి కాలేజ్ లో చేరాను. మరి ఈ రోజు రిలీజ్ అయిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ లో 470కి 467 సాధించాను. దీనికి కారణమైన చైర్మన్ సార్ కి, డైరెక్టర్ సార్స్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి మంత్ లో కూడా మంచి మంచి షెడ్యూల్స్ వేసి దాన్ని మంచిగా పాటించి మరి మాకు సిలబస్ ని టైంలో కంప్లీట్ చేసిన ఫ్యాకల్టీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఎప్పుడైతే మేము మార్క్స్ తగ్గి యోగా ఫీల్ అయ్యామో ఆ టైమ్స్ లో మమ్మల్ని ఎంతగా ఆదరించి, హోమ్ సిక్ ఫీల్ అయినప్పుడు కూడా మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చిన మరి మా డీన్ సార్ కి, మా ఈపీ మేడం కి ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నన్ను ఇంతవరకు చదువుకోవడానికి నాకు ప్రోత్సహించిన మన ముఖ్యమైన మా తల్లిదండ్రులకు కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను. మరి చాలా మంది అనుకుంటారు సరస్వతి అంటే నేను ఐటీ అని. కాదు, అది జేఈ మెయిన్స్ ని కూడా ఆబ్జెక్టివ్ కూడా మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తుంది. మరి మీరు ఎప్పుడైనా ఇఫ్ యూ హ్యావ్ ఎ జీల్ టు బి an IITian, బి ఫస్ట్ SSJCN. మరి నేను ఎవరికైనా సలహా ఇవ్వాలనుకుంటే నేను ఫస్ట్ SSJCN చూస్ చేసుకోండి. ఎందుకంటే ఇట్ గివ్స్ బెస్ట్ ఎడ్యుకేషన్, బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ ఫుడ్ అండ్ ఈవెంట్స్ ఎన్నో. మరి నాకు ఇలా మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన సార్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను ఖమ్మం నుంచి వచ్చాను. రాష్ట్రీయ విద్యార్థులతో చదివిన శ్రద్ధ 626 మార్కులు సాధించాను. తర్వాత శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ నీట్ ప్రోగ్రామ్ లో జరిగాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ముందు రాస్తూ రాయడం వల్ల నాకు 1 మార్క్స్ 2 మార్క్స్ ఐటీలో చాలా ఈజీగా స్కోర్ చేయగలను. దాని ద్వారా నేను స్టేట్ ఫస్ట్ సాధించగలనని సగంగా చెప్తున్నాను. నేను సమాధానించిన చైర్మన్ సార్ గారికి, డైరెక్టర్స్ కి, ప్రిన్సిపల్స్ కి అండ్ ఫ్యాకల్టీకి, స్టాఫ్ మెంబర్స్ కి నా సార్ వాళ్ళ చూసి స్టూడెంట్ బతుకగా ఈ విజయానికి కారణమని నేను తెలియజేయగలుగుతున్నాను సార్. ప్రకాశం జిల్లాలో ఏకైక కాలేజ్ ఏంటంటే మన సరస్వతి కాలేజీకి ఒక విజయం దక్కిందని నేను ఆనందిస్తున్నాను సార్. అలాగే ఇక్కడికి వచ్చాక అబ్బాయి పూర్తిగా సీరియస్ కానీ ఇక్కడికి వచ్చాక స్టేట్ లో చదువుతారా లేదా అని చెప్పేసి ఒక నాకు అనుమానంగా ఉండేది. నేను కేరళ స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తున్నాము. మా స్టూడెంట్స్ అందరినీ కూడా మేము ఇక్కడికే ప్రిఫర్ చేస్తాం. ఎక్కువ శాతం అందరూ ఇక్కడే 70% ఇక్కడే మా స్టూడెంట్స్ అంతా ఉంటాయి. మా సార్ ప్రిఫర్ చేస్తారు సరస్వతిలో జాయిన్ చేయమా బాబుకి ఎటువంటి డోకా ఉండదు, బాబుకి మంచి మార్క్స్ వస్తాయి. మా సార్ చెప్తాం వల్ల ఇక్కడికి జాయిన్ చేసే నమ్మకంతో, అదే నమ్మకంతో మీ మీద నమ్మకంతో సార్ ఇక్కడ జాయిన్ చేసాం మేము. అదే నమ్మకంతో ఇప్పుడు మా బాబు 2nd క్లాస్ లో ఉన్నాడు. దీనికి సంబంధించినటువంటి డైరెక్టర్ సార్ కి, అలాగే సార్ కి, అలాగే మెయిన్ గా చెప్పాలంటే ఆ క్యాంపస్ లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సార్, వైస్ ప్రిన్సిపల్ సార్, అలాగే స్టాఫ్ మెయిన్ వీళ్ళ వల్లే మా బాబుకి ఆ మార్క్స్ వచ్చాయంటే కారణం వీళ్ళ వల్లే. టీచర్స్ కూడా అంతే ఇక మాకన్నా కూడా ఎక్కువ కేర్ తీసుకుని పిల్లల్ని అంత చక్కగా చదివించారు. నేను ఊరికి వచ్చి చూసి వెళ్ళేవాళ్ళం అంతే. బాబు ఎలా చదువుతున్నాడు ఏంటి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ మొత్తం నాకు పంపిస్తూ ఉండడం. అలాగే ఎగ్జామ్స్ అయిపోయాక సార్ వచ్చేవాడు, వచ్చి పేపర్ ఎలా వచ్చింది, పిల్లలు ఎలా రాశారా లేదా, కొన్ని రాయకపోతే ఎలా రాయాలి వదిలేసేయండి, నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది దాని గురించి ప్రిపేర్ అవ్వండి. నేను వెళ్ళినప్పుడే సార్స్ వచ్చేవాడు, వచ్చి మేము వెళ్ళినప్పుడే వచ్చేవాడు, వచ్చే పిల్లలు అందరితో మాట్లాడేవాడు. దాని గురించి ఆలోచించరు, దీని గురించే ముందు జరగబోయే దాని గురించి బాగా ఆలోచించి బాగా చదివి రాయండి అని చెప్పి ప్రతి మినిట్ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు చదువుతున్నారా లేదా అనే దాని గురించి ఎప్పుడు కూడా వాళ్ళు కేర్ తీసుకుంటానే ఉంటారు. అలాగే మీరు కూడా నమ్మకం, ఆ నమ్మకం పెట్టుకొని మీ పిల్లలు ఇక్కడే జాయిన్ చేయండి. పిల్లలకు మంచి భవిష్యత్తు వస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్స్ కి అందరికీ కూడా ధన్యవాదాలు. ముందుగా సరస్వతి విద్యా సంస్థల అధినేతైనటువంటి శ్రీ రమణారెడ్డి సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే చైర్మన్స్ అయినటువంటి గణేష్ సార్ గారికి, శంకర్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సరస్వతి కాలేజీలో నమ్మకం పెట్టి మా అమ్మాయిని జాయిన్ చేసి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ గా 470కి 467 మార్కులు సాధించి మా తల్లిదండ్రులు ఉన్నత స్థానాన్ని పెంచి మా అమ్మాయిని కూడా ఉన్నత స్థానానికి తీసుకొచ్చినటువంటి మీ ఫ్యాకల్టీకి, డీన్ సార్ కి, ప్రిన్సిపల్స్ కి, ముఖ్యంగా
ఉపాధ్యాయ ఉపాధ్యాయుల బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే క్రమశిక్షణతో విద్యార్థులకు మంచి విద్యను అందిస్తూ గొప్ప ఉన్నత స్థాయికి చేరుస్తారని ఆశిస్తున్నాను సార్. మీరు ఎక్కడైనా ఇంటర్మీడియట్ జాయిన్ చేయాలి అనుకుంటే విజయవాడ, గుంటూరు, అమెరికా అనుకోకుండా మనకు బెస్ట్ ఆప్షన్ గా ఉన్నటువంటి మనకి దగ్గరగా మన మాట వింటూ మనకు అనుకూలంగా ఫీజుల విషయంలో అయినా క్రమశిక్షణ విషయంలో అయినా ఒక గొప్ప ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్న సరస్వతి కాలేజ్ కి జోహార్ చెప్పుకుంటూ ఇలాగే మీ విద్యా సంస్థలు ఉన్నత స్థాయికి చేరాలని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. జాతీయ రాష్ట్ర స్థాయి విద్యా విజయాలలో శ్రీ సరస్వతి అన్నింటా అగ్రస్థానం. శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు గత 4 సంవత్సరాలుగా జేఈఈ మెయిన్ లో 99 అబౌవ్ పర్సంటైల్ సాధించడంతో పాటు ఏకంగా 99.97 పర్సంటైల్ సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిచే అభినందన. పటిష్టమైన అకాడమిక్ ప్రోగ్రామ్, సీనియర్ ఫ్యాకల్టీ మరియు పర్సనల్ కేర్ తో జేఈఈ మెయిన్ 2026లో 99.56, 98.28, 97.82, 97.37 వంటి టాప్ పర్సంటైల్స్ తో ఒకే సంవత్సరం దాదాపు 12 మంది విద్యార్థులకు పైగా ఎన్ఐటి, ట్రిపుల్-ఐటీలలో సీటు సాధించే అవకాశంతో శ్రీ సరస్వతి అన్నింటా ఏకచక్రాధిపత్యం. డైరెక్టర్స్ ఐఐటి అండ్ నీట్ బ్యాచ్ లో సాధారణ విద్యార్థులతో మొదలై ఆల్ ఇండియా స్థాయిలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్-ఐటీ కాలేజీల్లో సీట్లు సాధించి ప్రకాశం జిల్లాకే రోల్ మోడల్ గా నిలిచిన మా విద్యార్థులు 24 మంది. ఎంసెట్ లో 10,000 లోపు ర్యాంకు సాధించి ఆంధ్రప్రదేశ్ లో టాప్ 10 కాలేజెస్ లో ఫ్రీ సీటు సాధించిన వారు 231 మంది. విజ్ఞులైన తల్లిదండ్రులారా, సరైన నిర్ణయం తీసుకోండి. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా మాది. శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు. చైర్మన్ ఏవి రమణారెడ్డి గారు, డైరెక్టర్స్ ఏ గణేష్ రెడ్డి గారు, ఏజీ శంకర్ రెడ్డి గారు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి 9176162696 మరియు 8143668888.